ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అహవా బైబిల్ వర్సెస్ మెమరీ కంటెస్ట్ 2024 కి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మన మధ్య డాక్టర్ ప్రిసిల్లా గ్రేస్ ఉన్నారు. తను మరి దేవుని నమ్ముకొని మరి డాక్టర్ చేసిన తర్వాత మరి ఇప్పుడు ప్రస్తుతం మిషనరీగా మరి ఛత్తీస్గఢ్లో దేవుని సేవ చేస్తున్నారు. తర్వాత అనేక బైబిల్ కాంపిటీషన్స్లో తర్వాత మన క్విజ్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత ఇంకా చాలా ఆన్లైన్ మినిస్ట్రీస్ కూడా తను పార్టిసిపేట్ చేస్తూ సహకరిస్తూ ఉంటారు. ఈ సమయంలో మనకి మెమరీ వర్సెస్ రిసైట్ చేసి వినిపిస్తారు. ఓవర్ టు యూ ప్రిసిల్లా గ్రేస్. అందరికీ వందనాలండి. కీవర్డ్స్ ఆఫ్ ద బైబిల్. యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవుని పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. సాల్వేషన్ అండ్ ఇవాంజలిజం. రోమా 3:23. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. యాకోబు 1:15. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై దినమును కనును. రోమా 6:23. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. యెషయా 59:1. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కుర్చ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చను. మత్తయి 11:28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. హెబ్రీ 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినను రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనని సామాన్యంగా చెప్పవచ్చు. మత్తయి 26:28. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. యోహాను 1:9. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. రోమా 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. యోహాను 1:12. తన్ను ఎందరు అంగీకరించుడో వారికందరికీ అనగా తన నామము నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. హెబ్రీ 8:12. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కీర్తన 103:12. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. రోమా 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. రోమా 10:10. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. కొరింథీ 2:5. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తమాయెను. ఎఫెసీ 2:8. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. యోహాను 11:25. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. రోమా 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. యోహాను 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మత్తయి 28:19-20. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ట్రూయన్ గాడ్. నిర్గమకాండము 3:14. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడను ఉన్నానని మోషేతో చెప్పాను. యోహాను 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను. రోమా 1:23. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చుడి. తిమోతి 1:17. 1:17. సకల యుగములలో రాజయుడు అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి
ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును కాక. ఆమేన్. తిమోతి మొదటి పత్రిక 6:16. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేడు, ఆయనను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. అపొస్తలుల కార్యములు 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. యోహాను 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోయు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. రోమ 11:33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసత్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. తులసి పత్రిక 1:15-17. ఆయన అదృశ్య దేవుని స్వరూపియే సర్వ సృష్టికి ఆధార సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు అవి ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. యోహాను మొదటి పత్రిక 5:20. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. గ్రోయింగ్ ఇన్ క్రైస్ట్ గలతీ 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. తిమోతి మొదటి పత్రిక 6:11. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడును. తిమోతి మొదటి పత్రిక 6:6. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. 6:21. మనుషులు మీకు ఎలాగూ చేయవలెనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. మత్తయి 6:31-33. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. పేతురు మొదటి పత్రిక 2:21. ఇందుకు మీరు పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి నిలిచిపోయాను. మత్తయి 22:37-40. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ఇది ముఖ్యమైనది మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. యోహాను 15:5. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యాకోబు 1:22. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలిగి పరీక్ష ఓర్పును పుట్టించినది ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. గలతీ 6:9. నన్ను మేలు చేయుటయందు విసుగకయుండు, మనము అలయక మేలు చేస్తామని తగిన కాలమందు పంట కోతము. వర్డ్ ఆఫ్ గాడ్. తిమోతి 2వ పత్రిక 3:16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కీర్తన 119:11. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కీర్తన 119:105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది.
ఫిబ్రవరి 4:12 దేవుని వాక్యము సజీవమై బలము గలతే రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉంది ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మటుకు దూరుచు మీ హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. యాకోబు 1:2-3. యాకోబు 1:22. అందుచేత సమస్త కల్మషమును విరవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. యోహాను 1:1. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యోహాను 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమకు కనుగొంటిమి. ప్రార్థన ప్రేయర్. ఫిలిప్పీ 4:6-7. దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును. యాకోబు 5:16. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుడి విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. యోహాను మొదటి పత్రిక 5:14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం కనుక ఆయన చిత్తానుసారంగా మన మనవి అడుగుతున్నాము, ఆయన మన మనవి ఆలకించునన్నది. ఇర్మియా 29:12-13. మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేమి, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతకని ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయుని ఎడల మీరు నన్ను కనుగొందురు. తెస్సలోనికీ మొదటి పత్రిక 5:15-18. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంది. ఎడతెగక ప్రార్థన చేయుడు, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఎఫెసీ 6:18. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. తిమోతి మొదటి పత్రిక 2:1-2. మనము సంపూర్ణ భక్తియు నాణ్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. లూకా 10:27. అందుకతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెను, నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమింపవలెనని రాయబడి ఉన్నదని చెప్పాను. కీర్తన 100:2-3. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో ఆయనను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. రోమా 12:1. కాబట్టి సజీవమును అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కీర్తన 145:3. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహాత్మ్యము గ్రహింపు సత్యము కానిది. ప్రకటన 4:11. ప్రవ్వా నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టియే అవి ఉండెను, దానిని బట్టి అవి సృజింపబడెను గనుక నీవు మహిమయు ఘనతయు ప్రభావము పొందనర్హుడవు. చర్చ్ ఫిబ్రవరి 10:24-25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక
ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అనాథ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. కీర్తన 104. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. రోమ 12:4-5. ఒక్క శరీరములో అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదు, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. కొరింథీ మొదటి పత్రిక 12:13. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములో ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఫ్యామిలీ. ఎఫెసీ 6:1-3. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది మీకు ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. కొలస్సీ 3:18. భార్యలారా, మీ భర్తలకు విధేయులయుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. కొలస్సీ 3:19. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. కొలస్సీ 3:21. తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకుండినట్లు వారికి కోపము పుట్టింపకుడి. సామెతలు 31:30. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హ్యూమన్ గవర్నమెంట్. రోమ 13:1. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలననే తప్ప ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. రోమ 13:7. ఇందుకే గదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను ఆ పన్ను, ఎవనికి పన్నును వానికి పన్నును, ఎవనికి సుంకము వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలెను వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెను వాని ఎడల సన్మానమును కలిగియుండి అందరికిని వారి రుణములను తీర్చుడి. లూకా 20:25. అందుకాయన, అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికి చెల్లించుకొని వారితో చెప్పాను. ప్రామిసెస్. ఫిబ్రవరి 13:5. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి కలిగియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పాను గదా. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. యెషయా 41:10. నేను తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. సామెతలు 3:6. ఈ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంలో పెట్టుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఫిలిప్పీ పత్రిక 1:4. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కీర్తన 23:1-3. యెహోవా నా కాపరి, నాకు లోను కలగదు. పచ్చిపొగల చోట్లను ఆయన నన్ను చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఫెంటాస్టింగ్ అమ్మా. డాక్టర్ ప్రిసిల్లా గ్రేస్, చాలా చక్కగా చెప్పామా. గాడ్ బ్లెస్ యూ. తెలుసుకోవచ్చమ్మా. వెరీ నైస్. చాలా బాగా చెప్పావు. అంత చాలా కష్టం, చాలా బాగా చెప్పావమ్మా. ఆడుకోకుండా వెరీ నైస్. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? జోషి హేమంత్ గారు, లత గారు, ఆసవేర గారు ఏమైనా చెప్తారా?
ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డామా జస్ట్ తెలుసుకోవచ్చా? అంటే నేను ట్రై చేస్తున్నాను కానీ అసలు చాలా కష్టం అవుతుంది. యాక్చువల్లీ ఎలాగ ముందు చేసారు? అంటే ముందు ఆగస్ట్ లోపు చదివేశాను, కానీ గ్యాప్ రావడం వల్ల మొత్తం మర్చిపోయాను. లాస్ట్ 3 days కంప్లీట్ గా దీని మీదే ఉండి ఇంకా 3 days మళ్ళీ మొత్తం అన్ని చదివాను. సో ఫంటాస్టిక్ అమ్మా, ఆల్రెడీ సూపర్. మే గాడ్ బ్లెస్ యూ అమ్మా, మే గాడ్ బ్లెస్ యూ. వాక్యాలు చదువుతున్నప్పుడు ఏమైనా అనిపించిందమ్మా నీకు? అంటే చాలా మంది, నాకు కొంతమంది ఏం చెప్పారంటే వాక్యాలు చదువుతున్నప్పుడు మరోసారి అంతా చాలా బాగున్నాయండి, అంత మెసేజ్లు, తర్వాత ఏంటంటే టాపికల్ గా ఉంది కదా, బాగుంది అనేసి అన్నారు కొంతమంది. చాలా అంటే టాపిక్ వైజ్ లో అంతా ఒక సీక్వెన్స్ లో ఉంది కదా, చాలా బాగా అనిపించింది. అండ్ దేవుడు చదువుతున్నప్పుడు కూడా చాలా సార్లు మాట్లాడాడు ఆ వాక్యాల ద్వారా. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. ఎక్సలెంట్ అమ్మా, Sister, God ఎక్సలెంట్ bless అమ్మా you, sister. ప్రిసిల్లా గ్రేస్. థ్యాంక్ యూ ఎక్సలెంట్. Sister, God You've done bless a you. very wonderful job. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సరేనమ్మా, నేను మీటింగ్కి